ఉంది. ఇది వచ్చేసరికి 4వ ఫ్లోర్ లో ఉన్నట్టుంది. కళ్ళు తిరుగుతున్నాయి. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనమైతే ఒక క్రేజీ అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం అనమాట. మన కైలాసగిరిలోని కొత్తగా కై సైక్లింగ్ అండ్ జిప్ లైనింగ్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. మనకి ఏంటంటే హైట్ చూడగానే కొద్దిగా వణుకుతా ఉంటాయి అనమాట. సో అందుకనే నేను మాక్సిమం ట్రై చేయను, నాకు చాలా భయం చెప్పాలంటే. అలాంటిది ఈ రోజు రిస్క్ చేసేసి ఏమైనా పర్లేదు అనుకొని కొన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. అన్ని అడ్వెంచర్స్ ఎదుర్కొందాం, ఇంకా 1 by 1 ఎక్కడే అడ్వెంచర్ చేయాలనిపించినా చేసేద్దాం. భయాన్ని వదులు శిఖరాన్ని తాకు అనేలాగా మనం కూడా దూసుకొని వెళ్ళిపోదాం. సో మన కైలాసగిరికి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రెజెంట్ జిప్ లైనింగ్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. వాటి గురించి ప్రైజెస్ గానీ ఏమైనా డీటెయిల్స్ ఉంటే మీకు కూడా చెప్పేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం పదండి. ఎంట్రీ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఎంట్రీ ఫీ కట్టాలన్నమాట. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో? అలా బీచ్ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా లవ్ బర్డ్స్ ఎక్కువ వస్తుంటారు అనమాట. మన వాళ్ళకి అంతా కొద్దిగా ప్రైవసీ ఉన్న ప్లేస్ కావాలి కదా. ఇలాంటి మెట్ల లోపలికి, అటు కింద లోపలికి, అటు లోపలికి, ఆ కిందకి వెళ్ళిపోయి తెలుసు కదా ఇంకా వెళ్ళిన తర్వాత ఏం చేస్తారనేది నేను చెప్పాలా ప్రత్యేకంగా. ఆల్రెడీ మా ముందున్నారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం కానీ మనం వ్యూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ అసలు ఇంకా పైకి వెళ్ళిపోదాం. అసలు ఈ లవ్ బర్డ్స్ కనిపించినప్పుడల్లా బాధ, ఏదో లోపల బాధ అనిపిస్తూ ఉంటది. మనకు అలాంటి అదృష్టం లేదా అని చెప్పి ఏం చేస్తాం, అలా అయిపోయింది మా పని, మా పరిస్థితి. సర్లే ఆలైనా ఎంజాయ్ చేస్తున్నారు, మనం వెళ్ళేసి బిస్కెట్లు తిందాం పైన. ఏ గురు నీకు లవర్ ఉందా? మా వాడికి కూడా లవర్ ఉంటే నేను నీతో ఎందుకు తిరుగుతానయ్యా? అది కూడా కరెక్టే కదా. సర్లే నీకు నువ్వు, నాకు నేను, ఫ్రెండ్సే తోడు, ఇంకేం లేదు. పదండి పైకి వెళ్దాం. గైస్ ఇది వచ్చేసరికి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ చిన్నప్పుడు నాది ఒక ఫోటో ఉంటది. అండ్ ఇది వచ్చేసరికి మన వైజాగ్ వెదర్ స్టేషన్ అంట. ఇక్కడ నుంచే వెదర్ అప్డేట్స్ అన్ని వస్తాయంట. పై చూసి ఫుట్బాల్ అనుకోగలరు, ఫుట్బాల్ కాదు, వెదర్ డాప్లర్ అంటారు. వెదర్ రీడింగ్స్ అయి ఉంటాయి కదా, వెదర్ డాప్లర్ అంట గైస్. అది ఇది మన కైలాసగిరి దగ్గర ఉన్న టాయ్ ట్రైన్ అనమాట. మొత్తం ఇలాగా సైట్ సీయింగ్ చేస్తుంది మొత్తం కైలాసగిరి మొత్తం. గైస్ ఈ రోజు చూడండి వీకెండ్ కాకపోయినా జనాలు ఉన్నారు బానే. సో ఇది మన కైలాసగిరి శివ పార్వతుల మూర్తులు అనమాట. సో గైస్ మన వైజాగ్ కైలాసగిరిలోని ఇక్కడ రోప్ వే పెట్టారు చూడండి. రోప్ వే అంటున్నానండి, ఇది జిప్ లైన్ అంటే జిప్ సైక్లింగ్, స్కై సైక్లింగ్ అయితే పెట్టారు ఇగో ఇక్కడ. సో ఇక్కడ నుంచి అక్కడికి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడికి వెళ్దాం మనం, ఒకసారి వెళ్ళి అసలు మనం కూడా ఒకసారి అడ్వెంచర్ ట్రై చేద్దాం. సో వైజాగ్ వచ్చిన వాళ్ళు పక్కా ఈ కైలాసగిరి విజిట్ చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ జిప్ లైన్ ఓపెన్ చేశారనమాట. ఈ జిప్ లైన్ ఇంకా ఓపెన్ చేయలేదు, మనకి వెడ్నెస్డే ఎప్పుడో ఓపెన్ అవుతుంది అంట. ప్రైస్ అయితే అంతా మీకు లాస్ట్ లో చెప్తాను. సో అక్కడ మనకి టికెట్ కౌంటర్ రెడీ అవుతుంది. ఇక్కడ జిప్ లైన్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం పైకి వచ్చేయాలన్నమాట. ఇక్కడ హార్నెస్ చూడండి, హెల్మెట్ ఉంది. ఇవి నార్మల్ గా నడుముకి వేసుకునేదా, నడుము కాలుకి పట్టుకునేది. ఇది వచ్చేసరికి హెల్మెట్. అంతే ఈ రెండే వేసుకొని మీరు అడ్వెంచర్ కి వెళ్ళిపోవచ్చు. ఇవి జిప్ లైన్ హార్నెస్ అంట. సో ఇవన్నీ అక్కడ తాడుకి పట్టుకొని వెళ్ళడమే. ఇదేంటి ఇన్స్ట్రక్టర్ దా? ఇది ఇన్స్ట్రక్టర్ అంట. వెయిట్ కాస్తుంది కదా పక్కగా. నువ్వేం వెయిట్ గురు పక్కగా ఉంటావు. సూపర్ ఇంకా పైకి ఏంటో సాహసం చేస్తున్నావు ఫస్ట్ టైం. అన్నా గట్టి కట్టండి. అరకు చేసాం, అది భయం. అరకు నేను వెళ్ళేగా ఫోన్ చేతి నుంచి ఏం జారిపోదు కదా. గైస్ చూడండి హార్నెస్ అనమాట మొత్తం మనకి వేసారు. ఓకే సో మనం ఇప్పుడు వెళ్తున్నాం గైస్. మనం కూడా ధైర్యం చేస్తున్నాను, తెగిపోకుండా ఉంటే అదే చాలు. ఇంకోటి ఏంటంటే రిస్క్ చేసి ఫోన్ కూడా పట్టుకెళ్తున్నాను. పట్టుక లోయలోనే ఇంకా మనకి దొరకదు. ఏదో ఒకటి రిస్క్ చేయకపోతే ఇంకెందుకు. గైస్ ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పెట్టాలి ఇది. పైన ఎక్కడ పట్టుకోవాలి, చేతులు వదులుకోవచ్చు. ఐరన్ రోప్ మాత్రం % టచ్ చేయకూడదు. టచ్ చేస్తే హ్యాండ్ కట్ అయ్యడం కాదు, ఫింగర్స్ లేచిపోతాయి. ఓకే ఇప్పుడు నేను అలా వెళ్ళిపోనా? హ్యాండ్ రిమూవ్ చేసినా పట్టుకోవాలా? ఏం కాదు గురు, ఏం కాదు. ఒక చేతితో పట్టుకో, ఆ చేతితో పట్టుకో, కంఫర్ట్ ఉంటుంది. ఈ చేతితోనే కంఫర్ట్ వచ్చిగా. ఏం కాదు అంత.
ఐ క్యాష్ ఫోన్. మొబైల్ నువ్వు గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఒక్క నిమిషం ఇక్కడికి రానా, ఇక్కడ రానా? కిందకి దిగి గట్టి పెట్టుకున్నావా? I'll sit. No, I can't able to sit here. Okay. ఇంకొంచెం ఫ్రంట్కి రావాలి. Okay. ఓకే, ఇంకొంచెం Okay. ఇంకొంచెం. ఓకే, ఏం భయం లేదు, ఇంకేం భయం లేదు. వదలండి. లెగ్ స్లీవ్. Okay. Let's go. వచ్చేద్దాం guys. రిస్క్ చేసి ఫోన్ పట్టుకున్నాను. బ్రో ఇదేంటి రావట్లేదు? ఓ అది అమ్మో స్మూత్గా వచ్చేసాం బ్రో. నెక్స్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతామా? థ్యాంక్స్ బ్రో. బో బెల్లే ఉంది ఇది. ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలి? సో ఓకే. సో గైస్ మనం అటు నుంచి వచ్చినప్పుడు అంటే మనం ఫస్ట్ టైం కదా వెళ్ళింది, ఇప్పుడు దాకా లైఫ్లో ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైంకే ఏం లేదు, స్మూత్గా భలే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇటు నుంచి అటు వెళ్ళాలన్నమాట. సో మనకి అటు వెళ్ళి మిగతాది మాట్లాడుతాను మీకు ఎక్స్పీరియన్స్ అంతా. అండ్ దాంతోపాటు సైక్లింగ్ కూడా ఉంది, అది ఒకసారి అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్, బా బీచ్ వ్యూ అంతా భలే ఉంది. గైస్ మనం ఇటు నుంచి ఇటు వెళ్ళాలి. అది దానికన్నా హీట్ ఉంది, అది ఏదో 2వ ఫ్లోర్ లో ఉన్నట్టుంది, ఇది వచ్చేసరికి 4వ ఫ్లోర్ లో ఉన్నట్టుంది. కిందకి చూస్తేనే కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి. ఇదిగో ఇక్కడ దిగాం మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం అక్కడికి, అది అక్కడికి వెళ్ళాలి మనం. నుంచి మనం వెళ్తున్నాం అటు, మళ్ళీ రిస్క్ చేసి ఫోన్ పట్టుకుంటున్నాం. కూర్చోలేము. పట్టుకున్నాను, నో ప్రాబ్లం. నేను పట్టుకున్నాను సార్, మీకు ఏ ప్రాబ్లం లేదు. నేను పట్టుకున్నాను. ఇంకా డౌనా? కూర్చోండి, ఓకే ఓకే. కేర్ఫుల్ ఇన్ ద ఫోన్. ఓకే ప్లీజ్ మూవ్. ఓకే కన్నా yes గైస్. అయ్యా బాబోయ్ భలే ఉంది అసలు. మా చుట్టుపక్కల వ్యూ కూడా అదిరిపోయింది. చేద్దాం సక్సెస్ఫుల్లీ. పైకి వెళ్ళి మాట్లాడతాను గైస్. 2 వైపులు సక్సెస్ఫుల్లీ వెళ్ళి వచ్చేసాను. ఓ భలే ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఫీలింగ్ మాత్రం బాగుంది. ఆ పక్కన చుట్టుపక్కల బీచ్ వ్యూ కనిపిస్తూ, ఇటువైపు ఈ వ్యూ అంతా కనిపిస్తూ భలే ఉంది. చిన్న రైడ్ అక్కడి నుంచి ఇక్కడికి, బట్ సూపర్ అనిపించింది. ఎందుకంటే లైఫ్ లో ఫస్ట్ టైం కదా చేసాం. అంటే ఇలాంటి అడ్వెంచర్స్ ఇవన్నీ ఏంటంటే ముందు మనకు కొద్దిగా భయం అనమాట, బట్ ఈ మధ్యన ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి అన్ని ట్రై చేస్తున్నాం. సో అది మ్యాటర్ గైస్. ఇప్పుడు మనం స్కై సైక్లింగ్ చేయబోతున్నాం. ఈ సైకిల్ మీద గాల్లో అక్కడ దాకా తోసుకుంటూ వెళ్ళిపోతాం. కాదండి, దీనికి నేను రిస్క్ చేయాలనుకోవట్లేదు అనమాట. ఏంటి ఫోన్ పట్టుకెళ్ళి, ఎందుకంటే సైకిల్ ఊగుతుందంట. అందుకని మా ఓడి దూరం నుంచి మనకి వీడియో తీస్తాడు. సో మనమైతే ఈ సైకిల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. గైస్ మనం వెళ్ళిన జిప్ లైన్ కంటే ఈ సైకిల్ అడ్వెంచర్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే కొద్దిగా అడ్వెంచరస్ గా అనిపించింది. ఎందుకంటే మధ్య దారిలోకి వెళ్ళిన తర్వాత సైడ్ నుంచి వచ్చే బీచ్ వ్యూ, ఇటు నుంచి వచ్చే ఆ కిందన అడవి అంతా కనిపిస్తుంటే కొద్దిగా అదలా అనిపించింది. ఎక్కడో మనకి వైర్ బ్యాలెన్స్ తప్పుతుందేమో అనిపించినట్టు అనిపించింది, కానీ ఆ బ్యాలెన్స్ తప్పదన్నారు. అంత చాలా గట్టిగా చెప్పారు. అందుకనే ఫస్ట్ రౌండ్ కొద్దిగా భయం అనిపించింది, బట్ సెకండ్ రౌండ్ కి మాత్రం మంచి అడ్వెంచరస్ గా వచ్చేసాం. అండ్ కొద్దిగా మనం పెడల్ చేస్తా ఉండాలి.
సో ఎడ్జ్కి వచ్చేసరికి ఎంత త్వరగా వెళ్ళిపోతాం రా బాబు అనిపించింది అనమాట మిడిల్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ట్రై చేస్తుంటే చాలా కొత్తగా అడ్వెంచరస్ గా అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్ లోని చాలా మంచి అడ్వెంచర్స్ ట్రై చేయాలి. సో అదనమాట. అండ్ ఈ జిప్ లైన్ వచ్చేసరికి మనకి వెడ్నెస్డే అంటే 19-20 తారీఖున ఓపెన్ అవుతుంది. అండ్ ఎంట్రీ ఫీ కూడా వచ్చేసరికి 300 to 500 మధ్యన ఉండొచ్చు. సో అదనమాట మ్యాటర్. సో ఎవరైనా వచ్చి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎందుకంటే మన కైలాసగిరిలో కొత్తగా ఓపెన్ చేశారు. జిప్ లైన్ కంటే నాకు సైక్లింగ్ బాగా నచ్చింది, కొద్దిగా ఎక్సైటింగ్ అనిపించింది అనమాట. అదనమాట మన కైలాసగిరిలోని నేను నా లైఫ్ లో చేసిన ఫస్ట్ టైం అటెంప్ట్ అనమాట అది. సో నాకైతే కొద్దిగా అడ్వెంచరస్ గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. లైఫ్ లోని ఫస్ట్ టైం అలాంటివి ట్రై చేశాను అనమాట, భయాన్ని అంతా పక్కన పెట్టేసి. ఇంకా చాలా చాలా అంటే నా లైఫ్ లోని నాకైతే కోరికగా ఉంది స్కై డైవింగ్ చేయాలని చెప్పి. అంత హైట్ అంటే లైక్ అంత ఫీట్ హైట్ నుంచి దూకి పారాషూట్ లో రావడం, అది నాకు కోరిక ఉంది లైఫ్ లోని. ఎప్పుడైనా సరే అది కూడా అటెంప్ట్ చేయాలనుకుంటున్నాను. సో అంతేనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ అడ్వెంచర్ ఏంటో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. సో లైఫ్ లో మీరు ఒక్కసారైనా ట్రై చేయాలన్న అడ్వెంచర్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.